జీవితంలో ఎలా బ్రతకాలి, ఎలా నడుచుకోవాలి, ఏ మార్గాన్ని ఎంచుకోవాలి? ఈ ప్రశ్నలకు సమాధానంగా మానవాళికి ధర్మాన్ని చూపించిన ధర్మాత్ముడు శ్రీరామచంద్రుడి రూపంలో సాక్షాత్కరించిన యుగం త్రేతాయుగం. అలాంటి మహత్తరమైన ఘట్టాలు మొదలైన పవిత్రమైన రోజే నేటి ఈ రోజు అక్షయ తృతీయ. రఘువంశంలో భగీరథుడు తన తపస్సుతో పవిత్ర గంగను భూమిపైకి తీసుకువచ్చి ప్రజలందరికీ జలవినియోగ భాగ్యాన్ని ప్రసాదించిన రోజు కూడా నేటి ఈ రోజే. దేశమంతా పాడిపంటలతో అక్షయమయమైన రోజు కూడా నేటి ఈ రోజే. ద్వాపరయుగంలో అఖండ ఐశ్వర్యాలకు అధిపతి అయిన శ్రీకృష్ణుడు చాలా సంవత్సరాల తర్వాత తన బాల్యమిత్రుడు కుచేలుడు పేదరికంతో సంకోచంతో కృష్ణుణ్ణి దర్శించుకున్న రోజు. తన బాధను చెప్పలేక కృష్ణుని అతిథి సత్కారానికి ఉక్కిరిబిక్కిరై మౌనంగా ఇంటికి చేరిన కుచేలుడు. కాని నిజమైన స్నేహమంటే ఏంటో చూపిస్తూ కృష్ణుడు కుచేలుడి ఇంటికి చేరేలోపే ఆ పూరిపాకను సుందర భవనంగా మార్చి అఖండ సంపదను ప్రసాదించాడు. నిజమైన స్నేహబంధానికి అపూర్వ నిర్వచనం తెలిపిన రోజే నేటి ఈ రోజు. ఇలాంటి ధర్మం, భక్తి, మనసును తాకే కథలు మీకు నచ్చితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మంచి మాటలు అందరికీ చేరాలంటే షేర్ చేయండి. ఇప్పుడు మళ్లీ కథలోకి వెళ్తాం. వ్యాసమహర్షి వినాయకుని సహాయంతో మహాభారతాన్ని రచించడం ప్రారంభించిన పవిత్రమైన రోజు నేటి ఈ రోజే. అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకు సూర్యభగవానుడు అక్షయపాత్రను ప్రసాదించిన రోజు నేటి ఈ రోజే. శివుణ్ణి ప్రార్థించిన కుబేరుడు సమస్త సంపదలకు సంరక్షకుడిగా నియమింపబడిన రోజు నేటి ఈ రోజే. ఆదిశంకరులు కనకధారాస్తవాన్ని స్తుతించిన రోజు నేటి ఈ రోజే. అన్నపూర్ణేశ్వరీదేవి పేదవారిని కరుణించిన రోజు నేటి ఈ రోజే. ద్రౌపదిని దుశ్శాసనుని అవమానం నుండి కాపాడిన రోజు నేటి ఈ రోజే. సింహాద్రి అప్పన్న చందనోత్సవం జరిగే రోజు నేటి ఈ రోజే. అక్షయతృతీయ మహిమ. ఈ రోజుల మనం చేసే ఏ కార్యమైనా పుణ్యమై ఉండొచ్చు, పాపమై ఉండొచ్చు, అది అక్షయంగా మన వెంటనే వస్తుంది. అందుకే ఈ రోజున దానం, ధర్మం, సేవ అత్యంత ముఖ్యమైనవి. కొత్త కుండలో నీరు పోసి దాహార్తులకు అందిస్తే ఏ జన్మలలోనూ దాహబాధ ఉండదని శాస్త్రాలు చెబుతున్నాయి. అతిథులకు, అభ్యాగతులకు పెరుగన్నంతో భోజనం సమర్పిస్తే జీవితంలో ఆకలి బాధ ఉండదు. వస్త్రదానం ఆయుష్యువృద్ధి, అన్నదానం అక్షయపుణ్యం, గోసేవ అనంతఫలం. కానీ గుర్తుంచుకోండి, కష్టపడి సంపాదించకుండా అప్పులు చేసి లేదా తప్పు మార్గాల్లో సంపాదించిన సంపదను ఈ రోజున ఖర్చు చేస్తే కష్టాలు కూడా అక్షయమవుతాయి. అందుకే పెద్దలు హెచ్చరిస్తారు. ముఖ్యమైన సందేశం: ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు పట్టినా, ఎన్ని గుడులు తిరిగినా, ఎన్ని తీర్థయాత్రలు చేసినా తల్లిదండ్రులను గౌరవించనివారు, గోసేవ చేయనివారు, ధర్మానికి కట్టుబడి ఉండనివారు, ప్రకృతిని కాపాడనివారు, వారి పుణ్యఫలం పూర్తిగా ఫలించదని శాస్త్రాలు చెబుతున్నాయి. ధర్మో రక్షతి రక్షితః. శ్రీరామరక్ష సర్వజగద్రక్ష. ఈ అక్షయతృతీయ సందేశం మీ మనసుకు తాకితే ఒక లైక్ కొట్టండి. మీ కుటుంబం, స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి ధర్మ, భక్తి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కితే ప్రతి వీడియో మీకే ముందుగా వస్తుంది. జై శ్రీరామ్.